ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ యొక్క ఆరోగ్యం నిమిత్తం, మీ కుటుంబ క్షేమ నిమిత్తం, మీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగు నిమిత్తం దేవుడు నిజంగా తనకు మొరపెట్టి వారందరికీ సమీపంగా ఉన్నాడన్న వాక్య ప్రకారంగా దేవుడు మీకు సహాయకుడై తోడై నిలిచి మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి కన్నీటి బాష్పవిందులు తుడుస్తూ అని మిమ్మల్ని ఆయన ఆదరించును గాక. ఆమెన్, హల్లెలూయా. సో గత వారంలో మనం తెలుసుకున్నాం తండ్రిగా దేవునికి, కుమారులుగా ఆయనకు మనకున్న దేవునికి మనిషికి ఉన్న రిలేషన్ గురించి. సో ఈరోజు కూడా మరొక మాటను దేవుని యొక్క ఆత్మ నాకు జ్ఞాపకం చేశాడు. దేవునికి మనిషికి ఉన్నటువంటి రిలేషన్ని దేవుని యొక్క లేఖనంలో మనం పోల్చగలిగితే చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుని యొక్క ఆత్మ మనకు గ్రహింపజేస్తున్నాడు. ఓ రోజున యోసేపు అని తెలియక 11 మంది అన్నలు, తమ్ముడు బెన్యామీను అందరూ కలిసి యోసేపు దగ్గరకు వచ్చారు ఐగుప్తులోనికి. సో ఐగుప్తులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాడు యోసేపు. తిరిగి అందరిని పంపించేస్తూ బెన్యామీను ఆ యొక్క గోనె సంచిలో తన వెండి పాత్రను పెట్టాడు. మళ్ళీ పిలిపించాడు, నా పాత్రను మీరు దొంగిలించుకొని వెళ్తున్నారు, ఎవరి దగ్గర అయితే ఆ పాత్ర ఉందో వాడే నాకు దాసుడు, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు యూదా సమీపించి అన్న మాటలు ఈ రోజున మనం ధ్యానించుకోబోతున్నాం. యూదా సమీపించి ఏమన్నాడంటే, అయ్యా కోపపడకండి, మీ దాసుడిగా నన్ను ఒక్క మాట మీతో చెప్పుకొనివ్వండి అంటూ ఆయన మాట్లాడుతూ అన్నాడు ఏంటంటే, నా తమ్ముడిని పంపించేయండి, నేను ఇక్కడ ఆగిపోతా. నా తమ్ముడు మేము వెళ్ళినప్పుడు మా ఇంటికి మా తమ్ముడు మాతో లేకపోతే మా నాన్న తల్లడిల్లిపోతాడు. మా నాన్న ప్రాణము మా తమ్ముడి ప్రాణం ఏకమై ఉంది. వారిద్దరూ వారి ప్రాణములు ఏకమై ఉన్నాయి. వారు విడదీయలేని రీతిలో వాళ్ళ ప్రాణాలు కలిసి ఉన్నాయి. మా తమ్ముడు మాతో కనబడకపోతే మా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న మా తండ్రి అలాగే చనిపోతాడయ్యా. మా తండ్రి యొక్క చావును మేము చూడలేం. మా తండ్రి ప్రాణం మా తమ్ముడి ప్రాణం పెనవేసుకుని పోయి ఉంది, విడదీయలేము. హల్లెలూయా. తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి రిలేషన్, ఆ బంధం, ఆ ప్రేమ చూడండి. చిన్నవాడైనటువంటి బెన్యామీన్ విషయంలో తండ్రి ఎంతగా ఆ ప్రేమను కనపరుస్తూ చెప్తున్నాడు. ఎంత ప్రేమ! తండ్రి ప్రాణం కుమారుని ప్రాణం పెనవేసుకొని ఉందంట. ఎట్టి పరిస్థితుల్లో విడదీయలేరు. చాలా కష్టం. ఇప్పుడు మనం అక్కడక్కడ స్లోగన్ చూస్తుంటాం, ఆ బంధాన్ని చూస్తుంటాం. ఫెవిక్విక్ బంధానికి వచ్చి 2 ఏనుగులు చూపిస్తారు. 2 ఏనుగులు బట్టి లాగినా ఈ ఫెవిక్యువల్లో వేసుకున్న తర్వాత, ఈ ఫెవికల్ పట్టిన తర్వాత 2 ఏనుగులు బలమైనా సరే ఈ ఫెవికల్ బంధాన్ని తెంపలేవు అన్నట్లుగా వాడు యాడ్ ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమ, మన ప్రేమ, మనతో మనకు తండ్రికి ఉన్న ఆ రిలేషన్ ఎలా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందంటే, పెనవేసుకొని పోయి ఉండాలి, విడిపించలేము. విడుదల అంటే ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావడానికి కుదరదు. ఆ ప్రేమలో అలాగ నిలిచిపోయి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం చూస్తున్నాం. సహోదరుడా, మరి ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మన హైదరాబాద్లోనే 2003లో వీణా, వాణి అనే ఒక 2 పిల్లలు పుట్టారు. బాడీ సపరేటే, కానీ ఈ బ్రెయిన్ మాత్రం 2 ఏకమై ఉన్నాయి. ఒకటే బ్రెయిన్లో 2 పార్ట్లుగా బాడీస్ వేరువేరుగా ఉన్నాయి, కానీ బ్రెయిన్లో మాత్రం మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో, ఆ చిన్నపిల్లల నుంచి వాళ్ళు ఇప్పుడు దరిదాపుగా 22 సంవత్సరాలు. ఎన్నెన్నో ప్రయత్నాలు జరిగాయి, ఎన్నెన్నో దేశాలు, ఈ చివరికి అమెరికా కూడా ప్రయత్నాలు చేశారు వారిని వేరు చేయడానికి. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారిని వేరు చేయడానికి సాధ్యపడదు అన్నంతగా ఆ పరిస్థితి ఏర్పడింది. సహోదరుడా, ఈ రోజున అక్షర సంబంధంగా వారిని చూస్తున్నాం. ఆత్మ సంబంధంగా మనం దేవునితో అలాంటి రిలేషన్లో ఉన్నామా? నేను ప్రార్థన చేయకపోతే,
నేను వాక్యం చదవకపోతే, నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు నా గురించి తల్లడిల్లిపోతాడేమో, నా కుమారుడు కనబడలేదు, నా కుమార్తె కనబడలేదని దేవుని సన్నిధిలో దేవుడు నన్ను వెతుకుతాడేమో. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. యేసయ్య ఈ భూమి మీద ఆయన సంచరించిన దినాల్లో ఆయన ఒక రోజున సమాజ మందిరంలో ఉన్నాడు. సమాజ మందిరంలో ఉండి ఆయన కళ్ళెత్తి కలయి చూడటం ప్రారంభించాడట. అందరిని చూస్తూ ఉన్నాడట. కళ్ళతో ఆయన అందరిని చూస్తున్నప్పుడు ఒకడు ఓచ చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని లేపాడట. లేచి నిలబడు అనగానే వాడు లేచి నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా, ఎవరు ఏ భారంతో వచ్చినా, ఎవరు ఏ కష్టంతో ఏ కన్నీళ్ళతో ఆయన సన్నిధిలో అడుగుపెట్టినా ఆయన కళ్ళు తెరిచి కళ్ళ నేత్రాలతో ఆయన అందరినీ తేరు చూచే దేవుడై ఉన్నాడు. దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతున్నావా లేదా? దేవుని మందిరానికి వస్తున్నావా లేదా? దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడుతుంటే ఆయన నిన్ను తేరు చూచే దేవుడై ఉన్నాడు. తేరు చూచే దేవుడే. సరే ఆలోచించు. ఆ యూద ప్రభుతో యేసేపుతో చెప్పిన మాట, నా తండ్రి ప్రాణం, నా తమ్ముడి ప్రాణం పెనవేసుకొని పోయి ఉందయ్యా, దయచేసి నా తమ్ముని పంపించే. వాడు చేసిన పొరపాటో నిజమో కాదు మాకు తెలియదు. మేమైతే దొంగతనం చేయలేదు. మేము మా నీతిని, మా యథార్థతని ఎలా నిరూపించుకోవాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే సాక్ష్యం ఉంది కదా, గోనె సంచిలో ఆ వెండి పాత్ర ఉంది కదా, అది మరి మేము పెట్టుకోలేదు. మరి మా దగ్గర అయితే అది ఉంది, మీకేం చెప్పలేము. వాడిని పంపించేయ్యా, నేను ఉంటాను అంటూ యేసేపును బ్రతిమలాడుతున్నాడు యోధ. ఆ సమయంలోనే ఈ మాటను దేవుని ఆత్మ నాకు జ్ఞాపకం చేసింది. ఈ రోజున నీ రిలేషన్ దేవునితో పెనవేసుకొని పోయిందా? మనము తండ్రి ప్రాణం, కుమారుని ప్రాణం విడదీయలేనట్లుగా శారీరకంగా వారు దూరంగా ఉన్నారు, కానీ ఆత్మలో ప్రాణంలో వారు ఏకమైపోయి ఉన్నారు. ఎప్పుడు యాకోబు మనసు అంతా ఎప్పటికీ బెన్యామీను మీదే ఉండిపోయింది. బెన్యామీను నా చిన్న కుమారుడు. నేను గమనించాను, బెన్యామీను చిన్న కుమారుడు అని అనుకుంటుంటే బెన్యామీను ఇంకా ఏమైనా ఐ థింక్ ఒక 15 years 17 years బిలో 20 years ఇలా ఉంటాడేమో అన్నట్లుగా. కానీ వాక్యంలో మనం చూస్తే బెన్యామీను కూడా పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా తండ్రి తన చిన్న కుమారుడైన బెన్యామీను ప్రాణంతో తండ్రి ప్రాణం పెనవేసుకొని పోయింది. సరే ఆలోచించండి. మనము దేవునితో మన రిలేషన్ని దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడో. నేను తండ్రిని, నువ్వు నా కుమారుడివి, నా ప్రాణం నీతో పెనవేసుకొని పోతుంది. మరి నీవు నాతో పెనవేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రాణం నీతో, నీ ప్రాణం నాతో కలిసి ఏకమైపోయి ఉండేటట్లుగా, ఒక్క ప్రాణంగా ఉండేటట్లుగా నాకు ఇష్టం. మరి నువ్వు ఆ యొక్క స్థితికి రాగలవా అని దేవుడు కోరుకుంటుంటే మన యొక్క సమాధానం ఏంటి? మన ప్రత్యుత్తరం ఏంటి? మనం ఏం చెప్పగలుగుతున్నాం? ఒకసారి ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని అడగండి, అయ్యా బెన్యామీను యాకోబుకున్న రిలేషన్ మీకు నాకు కావాలి. నా ప్రాణంతో మీ ప్రాణంతో నా ప్రాణం వెనవేసుకొని పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో విడదీయడానికి ఎవడు కూడా సాధ్యపడనటువంటి రీతిలో నా జీవితం మీతో ఉండాలి అంటూ నువ్వు ప్రార్థన చేయాలి. దైవజనుడు పౌలు రోమిలికి రాసిన పత్రికలు ఈ మాట అంటాడు, క్రీస్తు ప్రేమలో నుండి ఎవడైనా మనల్ని ఎడబాపగలడా? ఏదైనా మనల్ని ఎడబాపగలదా? ఉన్నవి అని అయినను, రాబోవి అయినను, దేవదూతులైనను, అసలుకి కష్టమైన, శ్రమైన, మరణమైన క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎవడు ఎడబాపలేడు. దైవజనుడు పౌలు ఆయన రక్షించబడక మునుపు, దేవుడు ఆయనతో మాట్లాడక మునుపు స్టెఫను రాళ్ళతో కొట్టి చంపాడు. స్టెఫను చనిపోతుంటే అర్థం కాలేదు. స్టెఫను చచ్చిపోతుంటే ఏంది ఈ యవనస్తుడికి ఎంత తెగింపు, మనసంతా కూడా రకరకాలైనటువంటి ఆలోచన తలంపు అయినప్పటికీ కూడా అదో రకమైనటువంటి ద్వేష స్వభావంతో
ఇంకా యేసయ్య మార్గంలో ఉన్న వారందరినీ ఇలాగ చంపేయాలన్నటువంటి మరింత పగ ఎక్కువైంది. కానీ ఎప్పుడైతే ప్రభువు మాట్లాడాడో దమస్కు గేటు దగ్గర, ఆయన హృదయం మారింది. ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ఆయన కలిగిన దర్శనాన్ని బట్టి ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. రాళ్లతో కొట్టి చంపడానికి సమ్మతించిన సౌలుగా ఉన్న ఆ కాలంలో పౌలైన తర్వాత తనను కూడా రాళ్ళతో కొడుతుంటే అప్పగించుకున్నాడు. కానీ ఒక్క మాట కూడా ఎదురు చూచి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని శిక్షించయ్యా అని అనలేదు. అప్పగించుకున్నాడు. ఏ గ్రామం, ఏ ప్రాంతం అయితే తను రాళ్ళతో కొట్టారో అదే గ్రామంలోకి మళ్ళీ వెళ్ళి ఆయన అన్న మాట, ఇలాగూ మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ఒకసారి నీవు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు ప్రేమలోండి ఏదైనా మనల్ని ఎడబాపగలదా? ఎస్, ఎడబాపగలదు. ఏదంటే అది నీకు నీవుగానే. ఏదో వచ్చి నిన్ను ఎడబాపలేదు, కానీ నీ జీవితం, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు నీకు నీవుగా దేవునికి వేరైపోవడానికి కారణమవుతుంది. నీకు నీవుగా దేవుని ప్రేమలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తే సాధ్యమవుతుంది. కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టు. ఆయన మనసు మాత్రం నీకు దూరం కావాలని ఆయన కోరుకోడు. నీవు దూరం అయితే తప్ప. యాకోబు ఆ యొక్క ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. యాకోబు యొక్క మనసును యూదా డిస్క్రైబ్ చేస్తున్నాడు. అక్కడ క్లియర్గా ఒక పిక్చర్ లాగా చూపిస్తున్నాడు. యేసేపు దగ్గర నా తండ్రి ప్రాణం, తమ్ముడి ప్రాణం ఏకమైపోయింది. వారిద్దరూ వారి ప్రాణములు ఏకమై ఉన్నాయి, మిళితమైపోయి ఉన్నాయి. వాళ్ళని విడదీయలేని పరిస్థితి. నీ ప్రాణం, నీ మనసు తండ్రితో అలాంటి స్థితిలో ఉందా? ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, ఈ వందనాలు. ఈ కాలం యాకోబుకి, బెన్యామీనుకు వారి ప్రాణాలు ఏ విధంగా పెనవేసుకొని పోయిందో మాకు మీరు తెలియచేశారు. మీరు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఆ విధంగానే ప్రేమిస్తున్నారని, అయ్యా మీ ప్రేమలోండి ఏది మమ్మల్ని ఎడబాపలేదని మీ లేఖనాలు మాకు తాటగా చెప్తున్నారు. ఈ సమయంలో, ఈ క్రమంలో మా జీవితాలు అయ్యా మీ ప్రేమలో నుంచి వేరుపడడానికి మా అంతటా మేముగా వేరుపడతామే తప్ప ఏది కూడా మమ్మల్ని వేరు చేయలేదని, మీరు కూడా మమ్మల్ని వేరు చేసుకోవాలన్న ఉద్దేశం లేదని మీ ఆత్మ ద్వారా విశదీకరించారు. అందుకే స్తోత్ర. ఈ మాటలు విన్న మేము మా జీవితాలు మళ్ళా తిరిగి మీతో మా ప్రాణాలు అయ్యా ఏకమయ్యేటట్లుగా, అయ్యా విడదీయలేనటువంటి రీతిలో పెనవేయబడేటట్లుగా మా జీవితాలు ఉండాలని అయ్యా మీకు ప్రార్థన చేస్తున్నాం, మీకు అప్పగించుకుంటున్నాం. కృపా విధంగా మాకు మీరు అనుగ్రహిస్తూ మీరు నడిపించి మీ నామాన్ని గణపరుచుకున్నాను. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభురాకడ పర్యంతం కృపతోడే నడిపించుకుందాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిజంగా మన ప్రాణం తండ్రి ప్రాణంతో పెనవేయబడి ఉంది అని మనల్ని కూడా చెప్పగలిగిన స్థితిలో